వ్యతిరేకంగా తీర్పు వచ్చిన చోట సైతం ఎలాగైనా పీఠం దక్కించుకునేందుకు అన్ని మార్గాలను కాంగ్రెస్ నాయకులు అన్వేషిస్తున్నారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు ఉన్న క్యాంపుపై దాడికి పాల్పడ్డారు. భద్రాచలం నందిని హోటల్లో ఉన్న కౌన్సిలర్లను చెదరగొట్టేందుకు పోలీసులతో దాడి చేయించారు. దాంతో అప్రమత్తమైన మాజీ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ కౌన్సిలర్లను పోలీసు తనిఖీలు జరగకముందే క్యాతనపల్లిలోని సొంత నివాసానికి అత్యంత జాగ్రత్తలతో తరలించారు. నేడు జరిగే చైర్మన్ ఎన్నికల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రజా తీర్పును పట్టించుకోకుండా దొడ్డిదారిన చైర్మన్ పదవి చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నించడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించారు. అంశంపై మరిన్ని అప్డేట్స్ ని శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ పీఠాలను దక్కించుకునేందుకు అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, గుడ్ మార్నింగ్. ఆదిలాబాద్ జిల్లాలో అయితే అధికార పార్టీ అంతా కాంగ్రెస్ కొన్ని చోట్ల తక్కువ స్థానాలు వచ్చినప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఒక మేయర్తో పాటు మిగతా మున్సిపాలిటీలలో మేయర్, చైర్మన్ స్థానాలను దక్కించుకునేందుకైతే విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా మంచిర్యాల జిల్లాలోని క్యాతనపల్లి పురపాలక సంఘంలో ఈ బీఆర్ఎస్ సిపిఐ పొత్తు పెట్టుకున్నందున అందులో బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ గా, సిపిఐ అభ్యర్థి వైస్ చైర్మన్ గా ఎన్నికయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ కాంగ్రెస్ అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే కొంతమంది పోలీసులతో కూడా అభ్యర్థులను మంత్రాలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఒకసారి చూసినట్టయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ అక్కడ 11, కాంగ్రెస్ 7, సిపిఐ 3, ఇండిపెండెంట్ 1, బీజేపీ అక్కడ ఒక స్థానాన్ని కూడా గెలవలేదు. కానీ బీఆర్ఎస్ సిపిఐ పొత్తులో భాగంగా 14 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్, ఇండిపెండెంట్ కలిసిన 8 స్థానాలు మాత్రమే. కానీ ఇక్కడ ఈ సిపిఐ వాళ్ళను తమ పార్టీలోకి చేర్పించుకునేందుకు కాంగ్రెస్ అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకానొక దశలో ఇక్కడ వీరి చేరిక కోసం అయితే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడ కేతనపల్లి మున్సిపాలిటీ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే అధికార పార్టీ విశ్వ ప్రయత్నాలు చేయటం, దాంతో పాటు ఈ అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చినప్పటికీ కూడా పీఠాలను దక్కించుకునేందుకైతే కాంగ్రెస్ అధికార పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ భద్రాచలంలో ఉన్నటువంటి నందిని హోటల్లో క్యాంపులో ఉన్నటువంటి ఈ కేతనపల్లి కౌన్సిలర్లను చెదరగొట్టేందుకు పోలీసులు హోటల్పై దాడి చేస్తున్నారనేటువంటి ముందస్తు సమాచారమే అందుకొని తమ కౌన్సిలర్లను తమ ఇంట్లో పెట్టుకోవడం జరిగిందని ప్రధానంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అయితే ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. తమ పోలీసుల సహాయంతో తమ కౌన్సిలర్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. వాస్తవంగా చూసినట్టయితే తమకు పూర్తి మద్దతు ఉన్నప్పటికీ కూడా కావాలని కొంతమంది కౌన్సిలర్లను కిడ్నాప్ చేసి వారు కౌన్సిలర్ ఏదైతే చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపించడమే కాకుండా నిన్న భద్రాచలం నుంచి హుటాహుటిన రాత్రి కౌన్సిలర్ వరకు ఉన్నటువంటి కౌన్సిలర్ 11 మంది ఎవరైతే 11 మందిని తన కేతనపల్లిలో ఉన్నటువంటి స్వగృహానికి నిన్న రాత్రే హుటాహుటిన తరలించడం జరిగింది. ఎందుకంటే ఎత్తుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి అయితే ప్రధానంగా ఆరోపిస్తుంది. అయితే దొడ్డిదారిన చైర్మన్ పదవిని చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి ప్రధానంగా బాల్కసుమన్ అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసినట్టయితే ఇప్పటికే కొన్ని చోట్ల అధికార పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోయినప్పటికీ కూడా స్వతంత్రులు, ఇండిపెండెంట్, అదేవిధంగా ఇతర పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులను బలవంతంగా తీసుకెళ్లి ఎలాగైనా చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలను దక్కించుకోవాలనేటువంటి తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.